బంగారు, ఇట్స్ స్లీపింగ్ టైం. ఇవాళటి కథ ఏంటనుకుంటున్నావు? బడాయి కప్ప. తిమ్మాపురం అనే ఊరి చివరి అడవిలో ఒక ఆవు సరస్సు ఒడ్డున మేయసాగింది. ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటకు వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకోసాగాయి. ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరకు వెళ్ళింది. ఆవు గడ్డి మేస్తూ అటూ ఇటూ కదులుతూ ఉన్నప్పుడు కప్ప దాని కాళ్ళ కింద పడి చనిపోయింది. అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపాయి. అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ తల్లి కప్ప కొంత నీరు తాగి తన శరీరం పెంచి, ఇంత ఉంటుందా ఆ జంతువు అంది. కప్పలు, కాదు, అది ఇంకా చాలా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి. తల్లి కప్ప మరి కొంత నీరు తాగి ఇంత ఉంటుందా అని అడిగింది. దానికి కూడా కప్పలు, ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి. తల్లి కప్ప అలా కొద్ది కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది. అయినా దాని పిల్లల ఆ జంతువును దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది. దాని పొట్ట పగిలి చచ్చింది. దీనివల్ల తెలిసే నీతేంటి? గొప్పలకు పోరాదు, గొప్పలకి పోతే మనకే ఇబ్బంది కదా. ఎందుకు గొప్పలకి పోవటం? అదేదో నీటి బయటకు వచ్చి తొంగి చూస్తే సరిపోయేది కదా. పాపం పిల్ల కప్పలు.